నిందితురాలుగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవారెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు 41A నిబంధన కింద తాజా నోటీసులు 26న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం. ఇదే సమయంలో కవిత అరెస్ట్ కూడా. బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యానే ఈ పరిణామాలు. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికి కేజ్రీవాల్ అరెస్టు చర్యలు. మా పొత్తును చూసి బీజేపీ ఒరిగిపోతోంది, అరెస్ట్ చేసిన పొత్తు ఆగదు అని చెప్పి ఆప్ మంత్రులు తేల్చి చెప్పేస్తా ఉన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిందితురాలుగా చేర్చింది. గతంలో కవితను సాక్షిగానే ప్రశ్నించిన సిబిఐ తాజాగా 41A నిబంధన కింద నోటీసులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. నెల 26న తమ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాగుంట రాఘవారెడ్డి అప్రూవర్గా మారి దర్యాప్తు అధికారులకు వెల్లడించిన విషయాలే కవితను ఈ కేసులో నిందితురాలుగా చేర్చేందుకు వీలు కల్పించాయని భావిస్తున్నారు. రాఘవారెడ్డితో పాటు కవిత పిఏ అశోక్ కౌశిక్ వాగ్మూలం కూడా సిబిఐ దర్యాప్తులో కీలకం కానున్నది. 2023 ఫిబ్రవరి 10న రాఘవారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత 6 నెలలకు బెయిల్పై ఆయన విడుదలయ్యారు. అక్టోబర్ 3న ఆయన అప్రూవర్గా మారినట. సో కవితకు మొత్తానికి నోటీసులు అయితే ఇచ్చిర్రు. ఆమెని నిందితురాలుగా చేర్చిరంట. సిఆర్పిసి సెక్షన్ 161, 164 2ల కింద ఈడీ కీలక సమాచారం అందించారు. దీనివల్లే ఆయన ముందస్తు బెయిల్ను తాము వ్యతిరేకించలేదని సిబిఐ తెలిపింది. అదేవిధంగా కవిత పిఏ రమేష్ కుమార్ కౌశిక్ వాగ్మూలాన్ని 164 సిఆర్పిసి కింద రికార్డ్ చేశారు. నిందితుల నేరం గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంది. ఆ నోటీసులు స్వీకరించిన వ్యక్తి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, హాజరు కాకపోతే కోర్టు ద్వారా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం సిబిఐకి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. నోటీసులకు అనుగుణంగా హాజరైన కూడా తగిన కారణాలు ఉంటే సదరు వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మహిళలకు ఈడీ సమాలు జారీ చేసి కూడదని, ఆమె ఇంటి మధ్య ఆమెను విచారించాలని వాదించి కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహా పిటిషన్ను నళిని చిదంబరం కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిగా ఈడీ సమాన్ల నుంచి కవితకు రక్షణ లభిస్తుంది. కాగా కవిత నళిని చిదంబరం కేసులు వేర్వేరని, రెండింటిని ముడిపెట్టలే మని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేసి కవిత కేసు విచారణను ఫిబ్రవరి 28న తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ ముందు ఈ నెల 26న హాజరు కావడంతో పాటు తర్వాతి రోజుల్లో ఈడీ ముందు కూడా ఆమె హాజరు కావాల్సి రావచ్చని న్యాయ నిపుణులు భావిస్తూ ఉన్నారంట. మారిన బీజేపీ వైఖరి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలన బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిందని, దాని పర్యవసానమే ప్రస్తుత పరిణామాలని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయంట. మనం చెప్పింది అదే కదా. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనే ప్రచారంలో నిజం లేదని చెప్పడానికి కవితపై ఢిల్లీ మద్యం కేసులో దర్యాప్తులు వేగవంతం అవుతున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీకి లాభమని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో తాము గెలుచుకుంటామని బీజేపీ ఆశిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కేసులో త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని కవితను కూడా అదే సమయంలో అరెస్ట్ చేయవచ్చని సమాచారం అంట. ఇగో ఢిల్లీ పర్యటన మానుకున్న కేసీఆర్. తన కుమార్తె కవిత విషయంలో సిబిఐ దూకుడు చూసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించాలని కేసీఆర్ తొలుత భావించారని, కానీ కేంద్రం వైఖరి స్పష్టం కావడంతో ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని సమాచారం. కాగా ఢిల్లీ వస్తే కేసీఆర్ ఎక్కడ ఉండాలన్న విషయంపై బీఆర్ఎస్లో చర్చ జరిగిందని, పార్టీ కార్యాలయంలోనే ఆయనకు సూట్ రూమ్ ఉన్నందువల్ల అక్కడే ఉండే అవకాశాలను పరిశీలించాలని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ తరఫున రాజ్యసభకు వద్దిరాజు రవి చంద్ర మరోసారి ఎన్నికైన ఆయనకు పెద్ద బంగ్లా సంపాదించేందుకు ప్రయత్నాలు జరిగాయని, కేసీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు దాంట్లో ఉండాలనుకున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదని తెలిసిందంట. కేసీఆర్ ఢిల్లీ పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకున్నారంట మొత్తానికి. సో చూడాలి. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ అధికారులు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, కాస్త దూకుడు పెంచారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా 26-28 తేదీలోపు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుసు. అదే రోజు కూడా కల్వకుట్ల కవితని అరెస్ట్ చేస్తారు అన్న చర్చ జరుగుతుంది. అరెస్ట్ చేస్తారా మరి కాపాడుతారా ఎవరన్నా చూడాలి.